ఈ ఫ్యాక్టరీ లాస్ లో నడుస్తుందని తెలిసి కూడా నువ్వు ఈ ఉద్యోగం కోసం అప్లై చేశావు. అయినా నీ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ మేము చూశాకే ఇంటర్వ్యూకి రమ్మన్నాం. నువ్వు ఇంతకు ముందు పనిచేసిన కంపెనీ ఇచ్చినంత జీతం ఇవ్వలేనమ్మా. పర్వాలేదు సార్, మీరు ఈ పోస్ట్కి ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంతే ఇవ్వండి. ఓకే, నువ్వు ఈ రోజే జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవునా? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? విశ్వనాథ్ గారు కోడలు. అగ్రిమెంట్ మీద 1 year ప్రయాణంగా వెళ్ళింది ఈ అమ్మాయిరా. ఏంటా లుక్? 1 yearకి ఎంత తీసుకుంటావో చెప్తే దాన్ని బట్టి మా క్యాష్ పొజిషన్ చూసుకొని ఎన్నాళ్ళు బుక్ చేసుకోవాలో డిసైడ్ చేసుకుంటావు. సంవత్సరం మొత్తం ఒకటితో బోర్ కొడుతుంది అనుకుంటే వీటితో 3 నెలలుండి నాతో 6 నెలలుండి ఇంత 3 నెలలుంటే ఎంత తీసుకుంటావు? అగ్రిమెంట్ పక్కన పెట్టి అర్జెంట్ గా 2 నిమిషాలకి ఎంతో చెప్పు. 2 నిమిషాలేనా? దేవుడి గుళ్ళో ఆడదాని గుళ్ళో 2 నిమిషాలు ఉంటే చాలరా, మోక్షం వస్తుంది. అలాగే, సాయంత్రం వస్తాను. ఏంటి ఏమైంది సార్? మా చెల్లెలు మంచితనం చూసి గొప్ప మనసుతో పెళ్లి చేసుకున్నారు అనుకున్నా గానీ 1 సంవత్సరం మీకు అమ్ముడిపోయిందని తెలియదు సార్. శంకర్, మీ చెల్లెలు ఇష్ట ప్రకారమే అగ్రిమెంట్ రాసుకున్నాను, ఇష్ట ప్రకారమే తాళి కట్టాను, అనుకున్న ప్రకారం ఇంటికి పంపాను. ఈ దేశంలో ఆడది భర్త అడవులకి పంపించిన, హరిశ్చంద్రులాగా అమ్మకానికి పంపించిన ఆనందంగా వెళ్తుంది కానీ పుణ్యస్త్రీగా పుట్టింటికి పొమ్మంటే పుట్టేడు దుఃఖంతో కొమిలిపోతుంది సార్. మా చెల్లెలు ఈ పెళ్లి ఒప్పుకుంటే సంవత్సరం పాటు రాజభోగాలు అనుభవించడానికి కాదు సార్, మా జీవితాలు బాగు చేయడానికి, మా అక్క చెల్లెళ్ల కాపురం నిలబెట్టడానికి సార్. ఇది అగ్రిమెంట్ పెళ్ళని ముందే మాకు తెలిస్తే మా ప్రాణాలు పోయినా ఈ పెళ్లి ఒప్పుకునే వాళ్ళం కాదు సార్. శంకర్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పుగా అర్థం చేసుకున్నది నేను కాదు సార్, జనం. మా చెల్లెలు అగ్రిమెంట్ పెళ్ళని తెలిసిన తర్వాత అడుక్కునేవాడి దగ్గర నుంచి ఆటోవాడి వరకు గంటకొస్తావా అరగంటకొస్తావా అని అడుగుతున్నారు సార్. నా చెల్లెలు దేవత సార్, కావాలంటే నేను జీవితాంతం మీ దగ్గర బానిసగా పనిచేస్తాను. అయినా మీరు ఇచ్చిన అప్పు తీరలేదంటే మా ఇంటిని బాధి మీకు ఊడిగం చేస్తాను సార్. సార్, దయచేసి మా చెల్లెలకు అన్యాయం చేయకండి సార్. మనుష్యాణాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే. ఒంటరిగా వచ్చారేం బాబు? అమ్మాయి రాలేదా? రాలేదు. రాధ మీ భార్య కావటం మీ అదృష్టం బాబు. మీరు మంచాన పడ్డప్పుడు ఆమె ఎంతగా అల్లాడిపోయిందో నాకు తెలుసు. ఏ రాయిలో ఏ దేవుడిని కాపాడతాడోనని తిరగని గుడి లేదు, చెయ్యని పూజ లేదు. మీరింత త్వరగా కోలుకున్నారంటే కేవలం ఆవిడ చేసిన సేవలు, పూజలే బాబు. బాబు గారు, అయ్యగారు, బాబు ధర్మం చెయ్యండి బాబు. లారీ గుద్దేసి మాడదాన్ని నడు విరిగిపోలేదు, నడవలేదు, వైద్యం చేయించాల. ధర్మం చెయ్యండి బాబు. నడువులు విరిగాయి, నెల వీపు మీద విగ్రహంలా పెట్టుకుని అడుక్కోపోతే ఏ పక్కన పడేసి అడుక్కోవచ్చుగా? ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నారు బాబు. అద్దేచ కామేచ మోచేచ నాటి చరామి అంటే తెలుసు కదా బాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళాన్ని ఒగ్గేనని ప్రమాణం చేసి ఇయ్యాలేదో దాన్ని అడ్డి విరిగిందని వదిలేయమంటున్నారా బాబు? బాబు, ఇదే మీకు నాకు జరిగితే మన పెళ్ళాలు ఒగ్గేస్తారా బాబు? నేను డబ్బుకి దరిద్రులే గాని మనసుకి దరిద్రుని కాదు బాబు. ఏం డైలాగ్ కొట్టావురా? అమెరికా తిరిగి వచ్చిన కంటే అడుక్కునేవాడు బెటర్ అనిపించావు. అబ్బే, మిమ్మల్ని కదా బాబు, ఇన్ జనరల్ గా అన్నాను.